క్రిస్మస్ కి చాలా మంది పరిశుద్ధులు వచ్చారు దేవుని ఆరాధించడానికి. మీరందరినీ చూస్తే నాకు చాలా ఆనందంగా ఉంది. ఎవరు నువ్వు? ఇదిగో నా పేరు సాతాను. ఇదిగో ఈ ప్రజలు ఉన్నారే, పైకి ప్రజలు పరిశుద్ధులుగా కనబడుతున్నారు కానీ అర్థంకి క్రిస్మస్ కి వస్తున్నారు కానీ మీరు చెప్పే మాటలు వింటలేదు. ఇంతకుముందు కష్టంగా చెప్పేటప్పుడు శ్రద్ధగా ఉంటారు, నాకు తెలుసు. నీకు తెలుసా? అయితే ఒక్కసారి చూడు. దేవుని బిడ్డలారా, ఈ కూడికను ప్రార్థనతో ప్రారంభించుకుందాం. పరలోకమందున్న తండ్రి, ఈ కూడికను ఆది నుంచి అంతం వరకు మీ రెక్కల చాటును భద్రపరచుకోండి. ఆమేన్. ఒక పాట పాడుకుని దేవుడి నామాన్ని గణపరుస్తాం. ఎంత మంచి దేవుడవేసయ్యా, నీవెంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నీవు చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నీవు చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. వాక్యం ఏమంటాం కానీ మా డార్లింగ్తో చాటింగ్ చేద్దాం. హాయ్ బేబీ, ఏం చేస్తాం? ఇక్కడ మా పాస్టర్ వాక్యంతో బొరుతున్నారు. చాలా క్రిస్మస్ అంటాడు, యూత్ క్రిస్మస్ అంటాడు, ఉపవాస కూడిక అంటారు, కృతజ్ఞత కూడిక అంటాడు, అప్పుడు సత్యాలు అంటాడు, ఇప్పుడు పుట్టాడు అంటాడు, ఆ కూడికలు ఈ కూడికలు బొరు తినేస్తున్నాడు బేబీ. సరే బేబీ, ప్రార్థన తరగతి కలుద్దాం. కీర్తన గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. తొంభై అంటే మన్న 90 తొంభై అంటే 90 మన్న 90. దేవుడు లోకమును ఎంతో ప్రేమించింది. ఏమైంది బాబు? నాన్న ఎవరైంది? మీ విజయదశమి కొట్టుకడికి తీసుకెళ్ళండి. గారు నాకు అవ్వలేదు, ఇది నా స్టైల్. సరే నాయన, కూర్చో. ఈ వాక్యం వెళ్ళాం కానీ బయటికి వెళ్ళి ఎంజాయ్ చేసేద్దాం. విశ్రాంతి దినాన మనం దేవుని మందిరానికి ఖచ్చితంగా వెళ్ళాలి. ఇది అంటారు కానీ మనం బయటికి వెళ్ళి ఎంజాయ్ చేసేద్దాం. ఎంతటితో ప్రార్థన ముగించబడింది. అందరికీ వందనాలు. అయ్యో చెప్పుకోండి. ఏమైందా? అమ్ము జగడం రాసిన పెట్టేసిరా. మరి ఇంకా అడ్డు కట్టేయలేదరా? అడ్డు కట్టేంట్రా, మొన్న ఆనకట్టే తెలిపోయిందిరా. అయ్యో ఇది చాలా తీవ్రమైన చర్య. నేను అర్జెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళాలి. డాక్టర్ గారు, డాక్టర్ గారు, డాక్టర్ అయ్యా దండాలయ్యా. చెప్పరా? అయ్యా మా ఊడి జగతి రోషణాలు అంటయ్యా, ప్రపంచంలో ఏ ముందు లేదంటయ్యా, అందుకని మీరు ఎదురు తీసుకొచ్చానయ్యా. అయ్యా మీరే బాగు చేయరయ్యా. నా ముందు పొడిగా పెట్ట ఏంట్రా బాగా వచ్చావు? అసలు ప్రాబ్లం అదేనయ్యా. ఈరోజు రావే పో. సాయంత్రం ఇంటికి తీసుకెళ్ళి తూర్పు తీసుకెళ్ళి దండం పెట్టండి. ఈ జబ్బు అయినా పోతే. అయ్యో నా జబ్బును బాగు చేసేవాళ్ళు ఎవరు లేరా? అన్నా, నీ జబ్బును బాగు చేసేవాడు ఒక